ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 18 ఆగస్టు నుంచి 24 ఆగస్టు వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అయితే ప్రధానంగా ఈ వారం మనం గమనించాల్సిన మార్పు ఏమిటి అనంటే, మనకి 20వ తారీఖు నుంచి కుజుడు మారుతున్నాడు. కాబట్టి కుజుని మార్పు ఏ విధంగా ఉండబోతోంది ఈ ద్వాదశ రాశుల వారికి. కాబట్టి ఇలాగ మనం కుజుని మార్పుని కూడా పరిగణలోకి తీసుకుంటూ మిగతా గ్రహాల మార్పుని కూడా గమనించుకుంటూ ఈ వారం ఏ విధంగా ఉంటుంది అనేదాన్ని గమనిద్దాం. అయితే ముందుగా మనం మేషరాశి వారికి చూస్తూ ఉంటాం కనుక, మేషరాశి వారికి కుజుని మార్పు ఏ విధమైన ఫలితాలను ఇవ్వబోతోంది. సరే, మొదటి కొంచెం నెగటివ్గా మాట్లాడుకోవాల్సి వస్తోంది. కానీ తప్పనిసరిగా ఒక విషయాన్ని మాత్రం గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా నడువుకి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశము, కోర్టు సమస్యలు ఉండే అవకాశము అధికంగా కనపడుతోంది. అందుకని ఏంటంటే, ఎప్పటి నుంచో కోర్టు పరిస్థితులు వాయిదా పడుతున్నాయి, లేకపోతే కోర్టు విషయాలు మాకేమీ తెవలటం లేదు, లేకపోతే మేమే ఏదైనా ఎక్కడైనా కోర్టుకు వెళ్తున్నాము, ఇలాగ ఆలోచన చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ కోర్టు విషయాలలో నలుగుతున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాంటి వారి అందరికీ కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే, కుజుడు మారటం వలన కోర్టు విషయాలు కానీ, అలాగే శత్రువుల వలన ఇబ్బందులు కానీ అధికంగా ఉండబోతున్నాయి. అయితే శత్రువులతోటి ఇబ్బందులు కలుగుతున్నా కూడా మీరు ఒక రకంగా ధైర్య సాహసాలతోటి వాళ్ళని ఎదిరిస్తారు, లేదా వాళ్ళతో పోరాడుతారు. మీ యొక్క మంచితనాన్ని, మీ యొక్క గొప్పతనం, అంటే ప్రతి మనిషిలోనూ ఉండే ఒక నిజాయితీ అనేది ఉంటుంది కదా, మీ నిజాయితీని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒకటి నెగటివ్ జరుగుతున్నా కూడా ఒకటి పాజిటివ్గా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్గా ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశం అధికంగా కనపడుతోంది. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు రాబోతున్నాయి. అయితే ఈ మార్పులు 23వ తారీఖు తర్వాత నుంచి ఇంకా ఎక్కువగా ఉండబోతున్నాయి. కాబట్టి ఏంటంటే, 23 అంటే మనకి వారం చివరిలోకి వచ్చేస్తాం. కాబట్టి 23వ తారీఖు లోపల ఉద్యోగానికి సంబంధించి మార్పుల గురించి, లేదా ఆర్థికపరమైన విషయాలు, ఉద్యోగానికి సంబంధించి ఏదైనా ఆర్థికంగా ఇంక్రిమెంట్ పరంగా ఏవైనా మార్పులు ఉండేందుకు అవకాశాలు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, 2 మేజర్ విషయాలు ఈ వారం మేషరాశి వారికి జరగబోతున్నాయి. ఆర్థికంగా అనుకూలత ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉందండి. ఈ విషయంలో ఇబ్బంది లేదు. కుటుంబ పరంగా అనుకూలత కనపడుతోంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఆరోగ్యం విషయంలో, కోర్టు సమస్యల విషయంలో, రుణ బాధల విషయంలో, రుణాలు తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఏంటంటే, రుణాలు తీసుకునే అవకాశం ఈ 45 డేస్ ఉంటుందండి. కుజుడు ఎప్పుడైనా ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారితే ఆల్మోస్ట్ మనకి 45 డేస్ నుంచి 50 డేస్ ఆయన ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి 45 డేస్ మినిమం మనం ఈ ఎఫెక్ట్ని గమనించవచ్చు. కాబట్టి మెయిన్గా ఆర్థికపరమైన విషయాలలో, అలాగే ఎవరికైనా మీరే అప్పు చేసి డబ్బు ఇవ్వడం కానీ, లేక మీ సేవింగ్స్ నుంచి తీసి వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, ఇలాంటివి కూడా చేసే అవకాశాలు, ముఖ్యంగా మీ యొక్క స్నేహితులకి కానీ, మీ బంధువులకి కానీ ఇచ్చే అవకాశాలు అధిక శాతం కనపడుతున్నాయి. దీంతో పాటుగా గనక మనం చూసుకున్నాము అనంటే, ఇక్కడ మెయిన్గా ఉద్యోగరీత్యా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా మార్పులు చేర్పులు కనపడుతున్నాయి కనుక, ఈ వారం అంతా కూడా దీనికి సంబంధించే మీకు కనపడుతూ ఉంటుంది. మరి ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేయాలి? ముఖ్యంగా అండి, ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు శ్రావణ మాసంలో శివార్చన చేయాలి. ఆరోగ్యానికి సంబంధించి బిల్వపత్రాలను గనక మనం నీళ్లల్లో వేసి, ఆ నీళ్లతోటి శివుడికి గనక మహన్యాసపూర్వక రుద్రాభిషేకం కనుక మనము చేస్తే, తప్పనిసరిగా అది కూడా మంచిగా మహామృత్యుంజయ మంత్రంతో కనుక చేస్తూ వస్తే, మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అలాగే ఆర్థికపరమైన రుణ బాధలు ఏవైతే ఉన్నాయో, రుణాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. కానీ రుణం తీసుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది. కాబట్టి రుణాలను శక్తికి మించి తీసుకునేందుకు మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఈ ఒక్క విషయాన్ని గమనించుకోండి. ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం. వృషభ రాశి వారికి కనుక మనం చూసామనంటే, వృషభ రాశి వారికి వారి సంతానం గురించిన ఆలోచన, అలాగే వారి యొక్క చదువుల గురించిన ఆలోచన,
అలాగే వారికి సంబంధించి వారు గనక దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన ప్రయత్నాలు ఇలాంటివన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. అలాగే సంతానము యొక్క వారి యొక్క విద్య గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి యొక్క ప్రయాణాల గురించి, వీటి గురించిన ఆలోచన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే కుజుడు కొంచెం సప్తమాధిపతి కూడా అవుతున్నాడు గనక కొంచెం మనం పాజిటివ్ ఎఫెక్ట్స్ దేనికి సంబంధించి ఆర్థికపరమైన విషయాలలో పాజిటివిటీకి సంబంధించి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే సరే ఆయన కొంచెం ద్వాదశాధిపతి కూడా అవుతాడు కనుక ఖర్చులు కూడా మనకి అలాగే ఇస్తూ ఉంటాడు. వీటితో పాటుగా మెయిన్గా మీ భార్యాభర్తలలో వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం అవసరము. అలాగే మీ భార్య కానీ భర్త కానీ ప్రయాణాలు చేసే అవకాశాలు అధిక శాతం కనపడుతున్నాయి. వృత్తిరీత్యా మీ భర్తకు కానీ భార్యకు కానీ మార్పులు లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే కొంత ఎదుగు మంచిగా గ్రోత్ అనేది మనకి కనపడుతోంది. సో ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం కనిపించట్లేదు. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్గా చూసుకున్నాము అని అంటే ఈ వారం మొదలవటం కూడా ఆర్థిక పరంగా కొంత అనుకూలతతోటే మొదలవుతోంది. అలాగే ఈ వారం అంతా కూడా ఇందాక నేను చెప్పిన విషయాల గురించే మీకు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ కూడా కనపడుతోంది. చాలామంది వారి ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తారు. ఈ వారం పెద్దగా ఆరోగ్యం గురించి చింతపడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే కోర్టు సమస్యలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటాయా అనంటే అలాంటి వాటికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఈ వారం పెద్దగా అనుకూలత అనేది కనిపించటం లేదు. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? శ్రావణ మాసం కదా, అందుకనే ఆర్థికంగా ఇంకా అనుకూలత కోసం మీరు ఇక్కడ శ్రీ సూక్తం చదువుతూ బిల్వపత్రాలతోటి అమ్మవారిని అర్చించండి. తప్పనిసరిగా ఇంకా మీకు మంచి మార్పు అనేది కనపడుతుంది. ఒకటి, మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, హార్ష్గా మాట్లాడకూడదు. రెండోది ఏంటంటే కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫేస్కి సంబంధించి లేకపోతే పంటికి సంబంధించి కళ్ళకి సంబంధించి ఇలాంటి వాటికి మజిల్స్కి సంబంధించి కొంచెం మైన్యూట్గా చిన్న చిన్న దెబ్బలు తగలటం కానీ లేకపోతే చిన్న చిన్న ఫేషియల్ మార్పులు చేసుకుంటూ ఉంటాం కదా, చిన్న చిన్నవి అనమాట, మైనర్ స్కార్స్ అంటాము. ఇలాంటివి ఉండేందుకు అవకాశం ఉంటుంది. లేదా టీనేజ్లో ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళకి కొంచెం యాక్నే ప్రాబ్లం కానీ పింపుల్స్ కానీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో దీన్ని నేను చాలా పెద్దగా చెప్పడం లేదు. బట్ కొంచెం పెద్దవారు ఎవరైతే వెహికల్స్ డ్రైవ్ చేసేవారు ఉంటారో వారు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. బేసిక్గా ఓవరాల్గా భార్యాభర్తల మధ్యన కూడా కొంత అనుకూలత అయితే ఉంది. అలాగే ఇందాక నేను చెప్పిన పరిహారం కూడా తప్పకుండా చేసేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం. మిథున రాశి వారికి కుజుని మార్పు ఏ విధంగా ఉండబోతోంది? ఆర్థికపరమైన విషయాలలో అనుకూలతను ఇవ్వబోతోంది. స్నేహితుల వలన లాభాన్ని ఇవ్వబోతోంది. బంధువులని కలవటం అనేది కనపడుతోంది. మంచిగా కొంచెం ధైర్య సాహసాలను చూపిస్తోంది. మంచి విటీనెస్ అంటాం కదా, మంచి తెలివితేటలని చూపిస్తోంది. ఎవరినైనా సరే చక్కగా నమ్మించగలరనమాట, అంత మంచి తెలివితేటలను ఇస్తోంది. దీంతో పాటు వాక్చాతుర్యాన్ని ఇస్తోంది, వాదించే పటిమని కూడా ఇస్తోంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ధైర్య సాహసాలను ఇస్తోంది. సో ఒక మంచి కాంబినేషన్లో ఉన్నారు. బట్ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఇబ్బందిని కలిగించకూడదు. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం గమనించాలి. సో బేసిక్గా ఇక్కడ గమనించాల్సింది ఆర్థికంగా అనుకూలత. అలాగే ఇక్కడ షష్టాధిపతి ఎప్పుడైనా సరే రాశిలో ఉన్నాడు అని అంటే తప్పనిసరిగా ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాల్సిందే. చూడండి ఎన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడో అక్కడ ఒక మైనస్ పాయింట్ ఉంటుంది. చాలామందికి ఈ విషయం డౌట్ వస్తూ ఉంటుంది. ఒక రవిచంద్రుడు తప్ప మిగతా అన్ని గ్రహాలకి కూడా రెండు రాసులు ఉంటాయి. ఒక మంచి రాశి ఉంటుంది, ఒకటి చెడు చేసే రాశి ఉంటుంది. వాటి ప్లేస్మెంట్ కూడా చూస్తాం. కాబట్టి ఏంటంటే ఎవరికైనా కొంచెం క్లారిటీ కోసం చెప్పాను. ఇన్ని మంచి విషయాలలో ఒక చెడు విషయం ఏమిటి అని అంటే శత్రువులు ఎక్కువగా ఉండటం, కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా షోల్డర్స్కి సంబంధించి ఇబ్బందులు రావటం, అలాగే కొంచెం మీకు నేజల్ ప్రాబ్లమ్స్ ఉండటం, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ రావటం, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించి కొంచెం హాస్పిటల్ విజిట్స్ ఉండటం, ఆపరేషన్స్ ఉండటం, లేకపోతే మమ్స్ అంటారు, లేకపోతే మామూలుగా మనకి ఇవి వచ్చాయంటారు, టాన్సిల్స్ అంటారు, ఇలాంటివి అన్నమాట. ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. క్లైమేట్ కూడా కొంచెం అలాగే ఉంటుంది. బట్ మెయిన్గా మార్స్ పొజిషన్ని బట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ మెయిన్గా చూడాల్సిన విషయం ఏమిటంటే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న ఆసక్తి
ఎక్కువగా ఈ రాశి వారిలో కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇదొకటి మనం మంచి విషయంగానే చెప్పుకుందాం. భార్యాభర్తల మధ్యన కూడా ఇక్కడ కొంచెం అనవసరపు తగవులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో టెంపర్మెంటల్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి, కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా గబగబా చెప్పేయటం ఉంటుంది. అన్న తర్వాత ఒక మాట అన్న తర్వాత బాధపడటం ఉంటుంది. అందుకని ఈ విషయాలలో జాగ్రత్త అవసరం. ఎప్పుడైనా సరేనండి, బుధుడు చాలా మాటకారి. అలాంటి ప్లేసుల్లో గనక ఎప్పుడైనా కుజుడు వచ్చాడు అనంటే ఎలాంటి మంచి మాటలతోటి మనని నవ్విస్తారో అలాగే చొరకలు కూడా వేస్తారు. సో తప్పేం లేదు, ఒక గ్రహం దాని యొక్క ఎఫెక్ట్ని చూపిస్తూ ఉంటుంది. దాని బేసిస్ మీద మాత్రమే మనం మాట్లాడుతున్నాం. అలా అని మీరు చెడ్డవారనో మీరు చాలా బాగా మాట్లాడరనో నేను చెప్పాలని కాదు. ప్లేస్మెంట్, పొజిషన్ అండ్ ఆస్పెక్ట్ వీటి మీదనే మన జాతకం అంతా నడుస్తూ ఉంటుంది. ఆ బేసిస్ మీద మాట్లాడుతున్నాను. కాబట్టి ఇక్కడ ఆర్థికంగా అనుకూలత గురించే మాట్లాడుకున్నాం. వృత్తిరీత్యా కొంత చేంజెస్ అయితే కనపడుతున్నాయి. బట్ ఈ చేంజెస్ మీకేమీ అంత ఆనందాన్ని ఇస్తాయి అని చెప్పడానికి మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే 23వ తారీఖు నుంచి బుధుడు మళ్ళీ మనకి కొంచెం ప్లేస్మెంట్ మారుతూ ఉంటుంది. దాంతో బుధుడు ఎంత మనకి వచ్చినా కూడా అనవసరంగా ఎవరినన్నా నమ్మి మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా మీరు మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేకపోవడం కానీ, లేదా మీకెవరైనా మాట ఇచ్చి వారు నిలబెట్టుకోలేకపోవడం కానీ, దేనికి సంబంధించి? డబ్బుకి సంబంధించి. కాబట్టి 23వ తారీఖు నుంచి ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫైనాన్షియల్ గ్రోత్, ఫైనాన్షియల్గా ఏదైనా హెల్ప్, అది మాత్రం మీకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను కొంచెం గమనించుకుంటే మిగతా అన్ని విషయాలు కూడా పాజిటివ్గానే ముందుకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి భయం లేదు. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మెడిటేషను, వాకింగ్, ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేయాలి. తప్పనిసరిగా ఫిజియోథెరపీ ఇలాంటివి చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే ఇందాక చెప్పినట్టుగా కొంచెం టాన్సిల్స్ లేకపోతే థ్రోట్ రిలేటెడ్ ఇష్యూస్, నర్వ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. వీటిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త తీసుకోండి. వీటితో పాటుగా ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటి అనంటే శివాలయానికి వెళ్ళటము. అలాగే శివాలయానికి వెళ్ళి అక్కడ పొద్దున సాయంత్రం అట్లీస్ట్ సోమవారాలన్న దీపారాధన చేయటం, ఆలయంలో స్వామివారికి అర్చన చేయించటం. ఈ విధంగా చేయించటం వలన మీరు ఏ అమౌంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ అమౌంట్ మీకు చేతికి చాలా తొందరగా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఆలయ దర్శనం చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా బిల్వపత్రాలు మాత్రం తీసుకెళ్ళండి. ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి వారికి కుజుని మార్పు ఏ విధంగా ఉండబోతోంది? ఇది ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందినైతే ఖచ్చితంగా ఇస్తుంది. అలాగే సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఇస్తోంది. సంతానముతోటి కొంచెం గొడవలు పడేందుకు అవకాశాన్ని ఇస్తోంది. సో సంతానం అంటే మీ యొక్క సంతానంతో మనస్పర్ధలు అంటాం కదా, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వారు మీ నుంచి దూరంగా ఉండటము, లేదా ఎడ్యుకేషన్ గురించో, ఉద్యోగం గురించో, దేని గురించో ఒక దాని గురించి దూరంగా ఉండటం, వాటితో పాటుగా మీకు ఇష్టం లేని పనులు వారు చేయటం. కాబట్టి ఏమవుతుంటుందంటే కొంచెం మీరు అన్హ్యాపీగా ఉంటారు. అలాగే మీకంత వాళ్ళతోటి కొంచెం కోపం కూడా, వాళ్ళ గురించి కోపం కూడా ఉంటుంది. అలాగే వాళ్ళ మధ్యన మీ మధ్యన కొంచెం డిస్టెన్స్ కూడా పెరుగుతుంది. సో ఇది ఒకటో విషయం అండి. ఇంకా రెండో విషయం ఏంటంటే ఉద్యోగానికి సంబంధించి అంత అనుకూలత అనేది కనిపించటం లేదు. సో కొంచెం మార్పులు అయితే కనపడుతున్నాయి. అలాగే ఈ మార్పులు మీకు పెద్ద హ్యాపీనెస్ని ఇవ్వవు. వర్క్లో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే తండ్రి గారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆస్తిపాస్తుల గురించి మీరు ఏమైనా కోర్టు కేసులు లాంటివి కనుక వేసి ఉంటే అవి మీకు ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కోర్టు సంబంధంగా ఆస్తిపాస్తుల గురించి మాట్లాడుతున్నాను. అలాగే వాటి మీద కొంత మీరు ఖర్చు పెట్టడం కూడా కనపడుతుంది. అది ఆబ్వియస్గానే ఉంది కనుక. బట్ ఇప్పుడు ఎప్పుడూ కూడా కుజుడు అక్కడ వ్యయస్థానంలో ఉంటే కొంత ఖర్చును కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయం గమనించాలి. అలాగే ఈ వారం 23వ తారీఖు వరకు, 24వ తారీఖు వరకు కూడా ఇందాక మనం చెప్పుకున్న ఈ చేంజెస్ మాత్రమే మీకు కనపడతాయి. ఇప్పుడు ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం. బేసిక్గా చాలా వరకు కూడా వీళ్ళకి నెగటివ్గా వీళ్ళు ఎక్కువగా ఫీల్ అవటం అనేది కనపడుతోంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే స్వామివారికి భస్మంతో అభిషేకం చేస్తారు కదండి మన శివుడికి. కాబట్టి ఆ భస్మాన్ని తెచ్చుకోండి. ఆ భస్మం తెచ్చుకొని రెగ్యులర్గా మీ యొక్క నుదుటిన పెట్టుకుంటూ ఉండండి.
ఈ ఇలా చేయటం వలన నెగెటివ్గా వస్తున్న ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఖచ్చితంగా స్టాప్ అయిపోతాయి. అలాగే పిల్లలతోటి కూడా కొంచెం గొడవ పడేందుకు అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి పరిహారం చేయటం వలన ఇంకా కొంత మీకు మెరుగయ్యేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కొంచెం సూర్యారాధన కూడా చేస్తూ ఉండండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము, అలాగే ఆదివారాలు ఉపవాసం ఉండటము, ఇది చేయటం వలన చాలా వరకు మీకు మెరుగయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా మనం సింహరాశి వారికి చూద్దాము. సింహరాశి వారికి గనక మనం చూడాలి అని అంటే సింహరాశి వారికి సంబంధించి కొంచెం అనారోగ్యంతో, ఖర్చులతోటి, అలాగే వారం ఏమి చాలా పెద్ద అనుకూలంగా అయితే లేదు సింహరాశి వారికి. కానీ కుజుడు మారుతున్నాడు కదా, కుజుడు మారిన తర్వాత కూడా అనుకూలతను ఇవ్వడా అంటే అందరికీ మొదటి వారంలోనే ఇవ్వాలని అయితే లేదు. ఆర్థికంగా అనుకూలతని ఇస్తాడు అన్న మాట అనుకుంటున్నా కూడా ఈ వారం మాత్రం సింహరాశి వారికి ప్రతికూలంగానే ఉంది. ఆర్థికపరమైన విషయాలలో, వృత్తిపరమైన విషయాలలో, భార్యాభర్తల పరంగా, సంతాన పరంగా, ఆరోగ్యపరంగా ప్రతి విషయంలోనూ కూడా ఈ వారం అనుకూలత అనేది కనిపించటం లేదు. కాబట్టి నెమ్మదిగా ఉండాలి. పోయిన వారం కూడా బాగుంది, ఈ వారం కొంచెం ప్రతికూలంగా ఉంది, వచ్చే వారం డెఫినెట్గా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారం కొంచెం ప్రతికూలతని అధిగమించేందుకు ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆదివారం రోజున బెల్లం దానం ఇవ్వండి. అలాగే ఈ బెల్లం దానం ఇచ్చిన తర్వాత సూర్యుడికి మాత్రం అర్ఘ్యం ఇవ్వండి. సూర్యుడి అర్ఘ్యాన్ని ఇస్తున్నప్పుడు ఆ నీళ్లలో బిల్వపత్రాలు వేసి అర్ఘ్యం ఇవ్వండి. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. దానిలో కొంచెం కుంకుమ కలిపి మీరు ఒక బిల్వపత్రం వేసి సూర్యుడికి 12 నామాలు చదువుతూ అర్ఘ్యం ఇవ్వండి. అలాగే ఆదివారం రోజున మీరు బెల్లం దానం ఇవ్వండి. వీటితో పాటు మీరు ఏం చేస్తారంటే బిల్వ వృక్షం ఉంటుంది కదా, బిల్వ వృక్షానికి ఆదివారం రోజున నీళ్లు పట్టండి లేదా నీళ్లు పొయ్యండి. బిల్వ వృక్షం చుట్టూరా ప్రదక్షిణ చేయండి. అలాగే బిల్వ వృక్షం దగ్గర ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. మీరు చూడండి, మీకు ఈ వారంలో మీరు ఇది చేస్తే వచ్చే వారానికి మీకు మార్పు అనేది కనపడుతుంది. ఈ వారం చాలా పెద్దగా పాజిటివ్గా చెప్పుకోవడానికి మనకి లేదు. కాబట్టి ఈ పరిహారం తప్పనిసరిగా చేయాలి. ఇంకా మనం కన్యారాశి వారికి చూద్దాం. కన్యారాశి వారికి చూసాము అని అంటే కన్యారాశి వారికి ఓకే, వారం మొదలవటం కొంచెం ఇబ్బందికరంగా మొదలైనా మెల్లగా కొంచెం ప్రోగ్రెస్ అవుతుంది. బట్ వీళ్ళ పనులు స్లో అయిపోయాయి. ఇప్పుడు కుజుని మార్పుని కనుక తీసుకున్నాము అని అంటే అష్టమాధిపతి అయిపోయాడు కదా, కాబట్టి ఏమవుతుందంటే పనులు స్లో అయిపోతాయి. మీరు ఎంత ఫాస్ట్గా పనులు పూర్తి చేయాలనుకుంటారో అంత స్లో డౌన్ అవుతూ ఉంటాయి. దానికి తోడు రేపు బుధుడు కూడా మనకి 23వ తారీఖు ఆయన మార్పు కూడా జరుగుతోంది. కాబట్టి ఏమవుతుందంటే ఏవైనా నెగోసియేషన్స్ చేస్తున్నాము, లేకపోతే ఏవైనా సరే ఒక అండర్స్టాండింగ్లో ఉన్నాము, లేకపోతే ఏదైనా ఒక మార్పు కోరుకుంటున్నాము, లేకపోతే కొత్త ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నాము, లేకపోతే ఏమైనా డిస్కషన్స్ చేస్తున్నాము, ఏవైనా సరే బ్యాంకు లావాదేవీలు జరుపుతున్నాము, ఇలాంటివన్నీ కూడా స్లో అవుతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు చాలా పుష్ చేయాల్సి ఉంటుంది. 1కి 10 సార్లు మీరు ఆ ఒక వ్యవహారం పైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. స్లో అవుతాయి అంటున్నాను కానీ పూర్తిగా అవ్వవని కానీ అసలు ఏమీ జరగవని కానీ నేను చెప్పటం లేదు. స్లో డౌన్ అవుతుంది అని మాత్రమే చెప్తున్నాను. అలాగే యాంగ్జైటీ పెరుగుతూ ఉంటుంది. సో వర్క్ ప్రెషర్ మీ పైన ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంచెం మీతో పాటు పనిచేసే వాళ్ళందరూ కూడా కొంచెం కోపం ఉద్రేకము ఎక్కువగా కలుగుంటారు. సో అందరినీ మీరు పాసిఫై చేసుకుంటూ అందరితోటి మీరు కలుపుకుంటూ మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది కొంచెం టైం ప్రాసెస్ అన్నమాట, టైం టేకింగ్ ప్రాసెస్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. అలాగే దీనికోసం మీరు వెయిట్ చేయాల్సిందే. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా ఒక రకంగా వచ్చే వారం వరకు వెయిట్ చేయాల్సిందే. అయినా కుజుని మార్పుని మనం గమనించుకున్నాం. అలాగే మీరు కనుక ఏవైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ లాంటివి చేయాలి అని అనుకుంటే కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కన్యారాశి వారు ముఖ్యంగా ఏవైనా లోన్స్ తీర్చాలనుకుంటున్నా, లేకపోతే ఏదైనా సరే ప్రాపర్టీని అమ్మాలనుకుంటున్నా, లేకపోతే ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా సరే చేయాలనుకుంటున్నా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే కోర్టుకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వారం నుంచి మీకు మొదలయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కొంచెం కోర్టు విషయాలు కానీ, ప్రాపర్టీ అమ్మడం కానీ, లేకపోతే ప్రాపర్టీ మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఇలా ముఖ్యంగా అమ్మటమే ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్.
అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా అనుకున్న వెంటనే డబ్బులు రావు, కానీ డబ్బులు వస్తాయి. వస్తే కూడా కొంచెం మెల్లమెల్లగా వస్తాయి. పళ్ళు కూడా మెల్లమెల్లగా అవుతాయి. అప్పులు కూడా మెల్లమెల్లగా తీరుస్తారు. అయితే కోర్టు విషయాలు మాత్రం కొంచెం టైం తీసుకుంటాయి. కాబట్టి ఈ కోర్టు విషయాల నుంచి బయటికి రావాలి అని అంటే ఏం చేయాలి? కాబట్టి కోర్టు కేసులు అధికంగా ఉన్నాయి. అలాగే శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి. ఇది బేసిక్గా కొంచెం కన్యా రాశి వారు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి ఏ విధంగా వీరు ఎటువంటి పరిహారం చేయాలి అని అంటే శ్రీరామ స్తుతి అని ఉంటుందండి శ్లోకం, అది చదవండి. అది చదివిన తర్వాత మీ ఇంట్లోనే రోజు కూర్చొని చదవండి. పొద్దున సాయంత్రం చదవండి. బిల్వపత్రాలు తీసుకొని ఇంట్లో ఉన్న శివుడికి కానీ రాముల వారి విగ్రహానికి కానీ లేకపోతే పటం ఉంటే పటం కానీ పెడుతూ ఉండండి. ఇలా గనక మీరు చేస్తూ ఉంటే ఎటువంటి అపజయాలున్నా, ఎటువంటి అవాంతరాలు ఉన్నా, ఎటువంటి కోర్టు సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఈ రామస్తుతి దేనికి సంబంధించింది? రామచరిత మానస్లో దీని గురించి ప్రస్తావన ఉంది. ఇది మనకి రామరాజ్యాభిషేకం అప్పుడు శివుడు రాముణ్ణి స్తుతించాడు. అందుకనే ఇది శివుడు స్తుతించిన ఇది కనుక మీరు ఈ స్తోత్రం ప్రతిరోజు కనుక చదివితే ఖచ్చితంగా కోర్టు సమస్యలు ఏవి ఉన్నా, శత్రువులు అధికంగా ఉన్నా, ఏ పనన్నా అవ్వటం లేదనుకుంటున్నా మీకు ఆ పనులన్నీ కూడా తీరిపోతాయి. అయితే ప్రతిరోజు చదవాలి. ఒకరోజు చదివి ఒకరోజు మానేస్తే కుదరదు. ప్రతిరోజు చదవండి. ప్రతిరోజు చదివిన తర్వాత మీరు ఖచ్చితంగా బిల్వపత్రాలు ఆ పటానికి పెడుతూ ఉండండి. మీకు ఎంత మంచి మార్పు కనపడుతుందో మీకే తెలుస్తుంది. ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారికి మాత్రం ఈ వారం కొంత అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా కూడా బాగుంది, ఆర్థికంగా కూడా బాగుంది. భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత ఉంది. ప్రేయసీ ప్రియుల మధ్యన కూడా బాగుంది. అలాగే మార్పులు చేర్పులు ఏవైతే మీకు జరిగాయో అవి కూడా మీకు కొంత అనుకూలతనిస్తూ ఉంటాయి. అయితే చాలా పెద్ద చేంజెస్ అనేది వర్క్లో కానీ లేకపోతే బేసిక్ లైఫ్లో కానీ మనకేమీ ఈ వారం కనిపించటం లేదు. కొంచెం జనరల్గా కుజుడు మారిన తర్వాత వచ్చే చేంజెస్ ఏముంటాయి అని గనక చూస్తే భార్య కానీ భర్త కానీ ఊరికేనే వాళ్ళ హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకోవటం, లేకపోతే వాళ్ళ సిబ్లింగ్స్ తోటి కొంచెం మంచిగా సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలనుకోవటం, అలాగే ఏదైనా సరే కొంచెం వెహికల్స్ లాంటివి కానీ ప్రాపర్టీస్ లాంటివి కానీ ఇలాంటివి తీసుకోవాలి అని ఆలోచన చేయటం, ఇలాంటివి మాత్రం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవి కొంచెం మంచి పాయింట్సేనండి. సిబ్లింగ్స్ తోటి బాగుండటం, అలాగే అన్నదమ్ములతోటి కలిసి ఉండటం, అలాగే వర్గీయుల్ని కలవడం, ఫంక్షన్స్కి వెళ్ళడం, అలాగే వీటితో పాటుగా మిగతా అన్ని విషయాలు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. కొత్త స్నేహితులు పరిచయం అయ్యే అవకాశం ఉంది. పాత స్నేహితులని ఎవరైతే మీరు దూరంగా పెట్టారో వారు కూడా మీ దగ్గరకు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకుంటే చాలా విషయాలకి మీరు చెక్మేట్ పెట్టగలరు. సరే, ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా బాగుంది. కాబట్టి వీళ్ళు అమ్మవారి ఆరాధన, లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉంటే ఇంకా వీరికి ఆర్థికంగా అనుకూలత అనేది ఖచ్చితంగా కనపడుతుంది. ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం. వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసామనంటే ప్రతిదీ మన చేతుల్లోనే ఉందనుకుంటారండి. ప్రతిదీ మన చేతుల్లోనే ఉంది. ప్రతిదీ నేను కోరుకున్న విధంగా జరగాలి. ప్రతిదీ నేను కాంక్షించినట్టుగా అవ్వాలి. ఎక్కడవుతాయండి? అంతా మనం కోరుకున్నట్టే జరిగితే, అంతా మనం అనుకున్నట్టే జరిగితే ఇంకా మనం ఎవరం భగవంతుడిని తలుచుకోం. అయితే ఇది నేను పూర్తిగా నెగటివ్ సెన్స్లో కూడా చెప్పడం లేదు. ఒక్కొక్కసారి ఇది పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు. బట్ ఎక్కువ శాతం ఇదే యాటిట్యూడ్ అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో కొంచెం ప్రతి వారితోటి కూడా విరోధం అనేది కనపడుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా నేను చెప్పాను, నువ్వు వినలేదు, నేను చేశాను, నువ్వు చూడలేదు, లేకపోతే నేను నీతో అన్నాను ఆల్రెడీ, నువ్వు దాన్ని గమనించలేదు, ఇలాంటి మాటలు అనడం వలన మనుషులు దూరం అవుతారే తప్ప దగ్గర అవ్వరు. సో ఇది గమనించాలి. అలాగే మనం చేసిన తప్పుని తప్పు అని ఒప్పుకోవటంలో పెద్ద మనసు కనపడుతుంది, కానీ దాన్ని ఇంకా కప్పిపుచ్చేందుకు ప్రయత్నం కూడా చేయకూడదు. ఇది నేను ఎవరి గురించి మాట్లాడట్లేదు, ఇక్కడున్న గ్రహాల గురించే మాట్లాడుతున్నాను. అలాగే వృత్తిరీత్యా అయితే కొంత అనుకూలత ఉంది, ఆర్థికంగా అనుకూలత ఉంది. భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత అయితే కనపడుతోంది. బట్ కుజుడు ఎప్పుడైతే ఇక్కడ ఆయన పొజిషన్ మారిందో కొంచెం ఇబ్బందులు అయితే ఇస్తుందండి. అలాగే తల్లిగారికి కొంచెం అనారోగ్య సమస్యల్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం విషయాలు ఏవైనా జరుగుతూ ఉంటే
చాలా వరకు మీకు ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని వృశ్చిక రాశి వారు కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే వృశ్చిక రాశి వారు తీసుకోవాల్సిన పరిహారం, చేయాల్సిన పరిహారం మాట విషయంలో జాగ్రత్తగా ఉండటం, చేత విషయంలో జాగ్రత్తగా ఉండటం, అలాగే ప్రతిదీ మీరు కోరుకున్న విధంగా జరగాలి అని చెప్పి పట్టుపట్టకుండా ఉండటం, ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగులేస్తున్నాను అనుకుంటూ తప్పటడుగులు వేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం ఈ విషయాలలో జాగ్రత్త అవసరం. ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేయాలి అని అనుకుంటే, ఈ రాశివారు మాత్రం మెడిటేషన్ లాంటివి చేయటం, అలాగే వర్క్ మీద కొంచెం ఫోకస్ అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి వర్క్ గురించి కొంచెం ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండాలి. మనసులో కోరుకున్నదంతా తీరుతుందని కానీ, జరుగుతుందని కానీ ఆకాంక్షించకూడదు అని మాత్రం చెప్తున్నాను. ధనురాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ధనురాశి వారికి ఆర్థికంగా అనుకూలత ఉంది. అలాగే మంచి సేవింగ్స్ వీటి మీద దృష్టి అయితే సారిస్తారు. ప్రాపర్టీస్ లాంటివి తీసుకోవాలనే ఆలోచన కూడా చేస్తూ ఉంటారు. లేదా ప్రాపర్టీస్కి సంబంధించిన పనులు కూడా చేస్తారని చెప్పచ్చు. సంతానానికి సంబంధించి కూడా ఈ వారంలో మీరు ఎక్కువ ఫోకస్ అనేది చేస్తారు. వీటన్నిటితో పాటుగా కుజుడు ఇక్కడ కొంచెం మార్పు చెందటం, సప్తమంలోకి రావటం భార్యాభర్తల మధ్యన కొంచెం డిఫరెన్సెస్ అనేది మాత్రం తెప్పిస్తూ ఉంటుంది. చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటారు, ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటుంటారు, నిందించుకుంటూ ఉంటారు. అందుకని ఏంటంటే సప్తమంలో ఉన్న కుజుడు అందరికీ తెలిసిందే కదా, కొంచెం దోషాన్ని కలిగిస్తాడు. అందుకని ఏంటంటే మీరే కొంచెం తగ్గాలి. మీకు కొంచెం కోపం పెరుగుతూ ఉంటుంది, మీ స్పౌస్కి కూడా కోపం పెరుగుతూ ఉంటుంది. ఎడ్డం అంటే తెడ్డం అనుకుంటూ ఉంటారు. అందుకని ఇద్దరూ కూడా కాంప్రమైజ్ అవుతూ ఉండండి. అదొక్కటే సొల్యూషన్ అక్కడ. అలాగే ఆలోచనలని పాజిటివ్గా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. ఎవరినన్నా గనక ఇష్టపడుతూ ఉంటే వారితోటి కొంచెం దూరం పెరిగే అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. కాబట్టి దీన్ని ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించొద్దు. రీజన్స్ అనేవి అనేక ఉండొచ్చు, బట్ ఇక్కడ మనం జాతకమే మాట్లాడుకుంటున్నాం. ఉద్యోగ రీత్యా అయితే అనుకూలత కనపడుతోంది. అలాగే ఇక్కడ ఆరోగ్య రీత్యా కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే. మరి ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేయాలి? ఈ రాశివారు మాత్రం మనకి మామూలుగానండి శ్రీ సూక్తం చేస్తూ ఉంటాం. శ్రీ సూక్తం చేసినప్పుడు, శ్రీ సూక్త హోమం చేస్తున్నప్పుడు బిల్వ పత్రాలు తెస్తూ ఉంటాం. అంటే సమిధలు కూడా బిల్వ సమిధలు తెచ్చామనుకోండి, బిల్వ పత్రాలు, బిల్వ సమిధలు, అలాగే బిల్వ వృక్షం ఒక వేరు, వీటితో పాటుగా మనకి మామూలుగా ఫలం దొరుకుతుంది కదా, ఆ ఫలం, ఈ వీటితో పాటు పువ్వు దొరికితే మరీ మంచిది. వీటితోటి గనక శ్రీ సూక్తం గనక మీరు చేస్తే, అవి అంటే నేను అంటున్నది హోమం, మీకు ఈ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరంగా అనుకుందాం, అలాగే మీ యొక్క వైఫ్తో ఏదైతే డిస్టర్బెన్స్ ఆర్ హస్బెండ్తో ఏదైతే డిస్టర్బెన్స్ ఉంటుందో అది మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి కనుక మనం చూసాము అంటే మకర రాశి వారికి కూడా 19th నుంచి అనుకూలత అయితే ఉంటుంది. అయితే ఇక్కడ కుజుడు కొంచెం మారుతున్నాడండి, షష్టంలోకి వచ్చేస్తున్నాడు. కాబట్టి కుజుడు షష్టంలోకి వచ్చినప్పుడు మనం మంచి మార్పులని ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ అది ఆయన ప్లేస్మెంట్ చాలా సేఫ్గా చూసుకుంటాడు. బేసిక్గా ఏంటంటే షష్టంలో కుజుడు వచ్చినంత మాత్రాన ఇబ్బందులను ఇస్తాడని అనుకోకూడదు. కానీ నేనేం చేస్తుంటాడంటే ఖర్చుల్ని పెంచడము, అలాగే ఇంటి నుంచి డిస్ప్లేస్మెంట్ ఇవ్వడము, లేకపోతే తల్లిగారికి అనారోగ్యాన్ని ఇవ్వడము, లేకపోతే తల్లిదండ్రులకి ఎవరికో ఒకరికి ఇబ్బందిని కలిగించటము, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. అందుకని మనుషులను చాలా వరకు మనం భయపడుతూ ఉంటాం. కాబట్టి ఈ విషయాల గురించే మీరు ఎక్కువ ఆలోచించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా కొంచెం మీకు ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శత్రువుల వలన భయం ఉంటుంది అని చెప్పను, కానీ ఎక్కడ ఎవరు శత్రువులు ఉన్నారో వారందరూ ఒకసారి వచ్చి మీకు కొంచెం హాయ్ బాయ్ మాత్రం చెప్పెళ్తూ ఉంటారు. అందుకని మీరు కొంచెం గమనించుకోవాలి. కాబట్టి కొంచెం ఆర్థికమైన అనుకూలత ఒక్కటే మనం చూసుకోకూడదు, మిగతా విషయాలను కూడా గమనించుకోవాలి. అందుకని ఆర్థికంగా అనుకూలత ఉంది అని అన్నా కూడా, అంటే ఆర్థిక అనుకూలత ఒక్కటే మనకి సరిపోదు కదా, ఆరోగ్యం బాగుండాలి, మిగతా అందరితోటి బాగుండాలి, పనులు బాగుండాలి, కుటుంబ సభ్యులు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఇలా మనం ఆలోచన చేస్తాం గనక మిగతా అన్ని విషయాలు కూడా ఈ వారం అయితే కొంతవరకు మెరుగవుతున్నాయి. కానీ కుజుడు ఎప్పుడు షష్టంలోకి వచ్చినా కొంత నెగటివిటీని కూడా ఇస్తాడు. అదొక 45 days ఉంటుంది. అలాగే సప్తమంలో కూడా వస్తాడు తర్వాత. కాబట్టి షష్ఠ సప్తమ అష్టమాలలో మీ రాశి వారికి ప్రయాణం చేస్తున్నంత కాలము కూడా
కొంత ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఫ్యూచర్లో కుజుడు మారినప్పుడల్లా కొంచెం నెగటివిటీ అనేది కనబడుతూ ఉంటుంది. బట్ ఇక్కడ బేసిక్గా ఏంటంటే మీకు శని వక్రగతిలో ఉన్నాడు కనుక ఇక్కడ మీరు కొంత సేవ్ అవుతూ కూడా ఉంటారనమాట. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? బేసిక్గా ఆరోగ్యం గురించే మాట్లాడుకున్నామండి. అలాగే కొంచెం రుణాలు అవి ఉంటాయనుకుంటున్నాం. అయితే సంతానానికైతే అనుకూలంగా ఉంది. అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా గురువు పంచమంలో ఉంటాడు కనుక సేవ్ చేసేస్తూ ఉంటాడు. వీటితో పాటు బేసిక్గా ఇక్కడ మనం ట్రాన్సిట్ కనుక చూసామంటే ఆర్థికంగా ఈ వారం కూడా అనుకూలత అనేదే కనపడుతుందనే చెప్పాను. అలాగే వృత్తిపరంగా కూడా మీకు ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న మార్పులే, మేబీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏదో ఒకటి దాని గురించి ఆలోచన చేస్తారని మాత్రం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు కూడా శివారాధన మాత్రం చేస్తూ ఉండండి, మానకండి. అలాగే మీరు ముఖ్యంగా కాలభైరవ స్తోత్రం చదువుతూ ఉండండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుందండి. ముఖ్యంగా అనారోగ్యం కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా కూడా, శారీరక మానసిక పరమైన ఇబ్బందులు ఎటువంటివి కలుగుతున్నా కూడా మీకు అందులో మార్పు ఉంటుంది. బేసిక్గా 18th, 19th, 20 ఈ 3 రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. 20వ తారీఖున మనకి కుజుడు మారుతున్నాడు కనుక ఈ వారం అంతా జాగ్రత్తగా ఉండాలి. బట్ 18, 19, 20 ఇంకా కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా మన కుంభరాశి వారికి చూద్దాం. కుంభరాశి వారికి కనుక చూస్తే సరే, వీరికి శివాభిషేకం చెప్పుకున్నాం. మకర రాశి వారికి ఇంకా కుంభరాశి వారి పరిస్థితి ఏమిటి? సరే, చాలామంది కమెంట్ చేశారండి, ఉద్యోగం లేదన్నారు, మార్పులు ఏమైనా ఉంటే బాగుంటే ఇలా ఎందుకుంటామన్నారు. నేను ప్రతిసారి ఒక మాట చెప్తాను, మీ వ్యక్తిగత జాతకం మాట్లాడటం లేదు. ప్రతి నెల అలాగే మనకి ప్రతి సంవత్సరం మనకి నెలకి ఒకసారన్నా కుంభరాశి వాళ్ళు పుడుతూ ఉంటారు. ఓకేనా? ఎందుకంటే 27 రోజులకి చంద్రుడు మళ్ళీ ఆ రాశికి వచ్చేస్తాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ప్రతి నెల కుంభరాశి వాళ్ళు ఉంటారు, ప్రతి నెల వృషభ రాశి వాళ్ళు ఉంటారు, ప్రతి నెల అన్ని రాశుల వాళ్ళు ఉంటారు. అలాగే ఈ ప్రతి నెల కూడా మనకి గ్రహాలు కూడా మారుతూ ఉంటాయిగా. గ్రహాలు మారినప్పుడు మన పొజిషన్ కూడా మారుతూ ఉంటుందిగా. మనలాగే అదే సంవత్సరంలో పుట్టిన వాళ్ళందరూ అదే విధంగా ఉంటారని మనం అనుకోకూడదు. ఆ సంవత్సరమే కాదు, అంతకు ముందర పుట్టిన వాళ్ళు, అంతకు తర్వాత పుట్టిన వాళ్ళకి కుంభరాశి వాళ్ళు ఒకేలా ఉంటారని కూడా అనుకోకూడదు. సో మనం జనరలైజ్డ్గా ప్రజెంట్ కుంభరాశి వారికి ట్రాన్సిట్ ఎలా ఉంది, గోచారం ఎలా ఉంది అని చెప్తున్నాం. అందరికీ ఆపాదిస్తుంది అది. కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుంది, కొంతమందికి కనెక్ట్ కాకపోవచ్చు, ఇందాక నేను చెప్పిన రీజన్ వల్ల. అలాగే భగవంతుడు మనని పరీక్షిస్తూ ఉంటాడండి. మనం ఎంత న్యాయంగా ఉన్నాం, ఎంత ధర్మంగా ఉన్నాము అని పరీక్షిస్తుంటాడు. ఏల్నాటి శని అంటేనే మన పూర్వజన్మ కర్మలను అనుభవించే సమయం, ఇది గమనించాలి. ఏల్నాటి శని ఉంది కదా అని చెప్పి మనం ఏమీ చేయకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఏల్నాటి శనిలో పనులు చెయ్యాలి. అలాగే ఏల్నాటి శనిలో మీకు నడుస్తున్న దశ కూడా అనుకూలించలేదనుకోండి, అప్పుడు ఉద్యోగానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, దేనికో ఒక దానికి సంబంధించి ఇబ్బంది ఉంటుంది. అలా అని చెప్పి కంప్లీట్ రిలీఫ్ రాకుండా కూడా ఎక్కడా ఉండదండి. ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, మనకి బాగా జలుబు చేసింది, ముక్కు దిబ్బడేసింది అంటాం. అలా అని చెప్పి మనం ఒక నాస్ట్రల్ పనిచేస్తుంటుంది, ఒక నాస్ట్రల్ క్లోజ్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి. అలాగే భగవంతుడు ఒక డోర్ క్లోజ్ చేస్తే ఇంకో డోర్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తాడు. ఆ డోర్ ఓపెన్ అయిన తర్వాత లేదా ఆ డోర్ వెతుక్కోవడానికి మనకి టైం పడుతూ ఉంటుంది. ఇంకో పెద్ద విషయం ఏంటంటే, ఎవరికైనా సహాయం కావాలి అని అంటే మనం ఎంతమంది వెళ్ళి సహాయం చేస్తున్నాం? మనం పారిపోతున్నాం. మీరు గనక ఏల్నాడు శనిలో ఉన్నవాళ్ళు, మకర కుంభ మీనరాశుల వాళ్ళు, మీరు గనక ఎవరికైనా సహాయం చేయగలిగితే, మాన్యువల్ హెల్ప్ అంటున్నాను, ఫైనాన్షియల్ హెల్ప్ గురించి నేను మాట్లాడటం లేదు, మాన్యువల్గా మీరు గనక వాళ్ళకి అంటే ఎటువంటి సంకోచం లేకుండా మీరు సహాయం చేస్తే, మీరు ఏ గుడికో గోపురానికో కూడా వెళ్ళక్కర్లా, మీకు ఖచ్చితంగా భగవంతుడు ఏదో ఒక దారి చూపించి తీరుతాడు. మనం ఆ దారిలో పోకపోతున్నా ఎవరో ఒక మనిషి వచ్చి, బాబు ఈ దారిలో వెళ్ళు, ఇదిగో ఇక్కడ ఏదో ఓపెనింగ్ ఉందిట అని చెప్తాడు. అంతేగాని నేను ఇది చేశాను, అది చేశాను, అది చేశాను, ఇది చేశాను అంటే నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం కర్మ చెయ్యాలి, పని చెయ్యాలి. పని చేస్తేనే, నేను పని చేస్తానండి నాకు పని లేదు అంటారా, ఇందాక నేను చెప్పినట్టే ఎక్కడో అక్కడ ఒక డోర్ ఓపెన్ చేస్తాడు. బట్ ఆ డోర్ ఓపెన్ చేసేంత వరకు మీరేం చేయాలి? సహాయం చేయండి, దైవారాధన చేయండి, దుర్భాషలు ఆడకండి, మంచిగా ఉండండి, మౌనంగా ఉండండి. ఇది చాలా అవసరం అండి, అన్ని రాసుల వాళ్ళకి అవసరమే. అందుకనే
ప్రతి 2.5 ఏళ్లకి ఒక రాశి వెళ్ళిపోతే ఒక రాశి జాయిన్ అవుతూ ఉంటుంది. కుంభరాశి వాళ్ళే చెడు చేశారని కాదు, మేషరాశి వాళ్ళు ఏదో మంచి చేసుకున్నారని కాదు. ప్రతి రాశి వారికి ఇది తప్పదు. ఇది కుంభరాశి వాళ్ళే కాదు, అన్ని రాశుల వాళ్ళు గమనించాలి. సో ఈ వారం మీరు గనక కుజుని మార్పు ఏ విధంగా ఉంటుంది అని చూస్తే చూడండి, గొడవలు పెరుగుతున్నాయి, కోర్టు తగాదాలు అవుతున్నాయి, మార్పులు చేర్పులు మనం కోరుకున్నట్టుగా లేదు. ఉద్యోగంలో కూడా కోరుకున్న విధంగా మార్పేమీ కనిపించడం లేదు. ఇంకా గొడవలు పడి ఉద్యోగానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. చేస్తున్న ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలు. సో మాటతోటో చేతతోటో తొందరపడో ఇంతకంటే తోపు ఉద్యోగం నాకు రాదో అనో మనం ఉద్యోగాలు మానకూడదు. ఈ విషయం గమనించుకోవాలి కుంభరాశి వాళ్ళు. చేస్తున్న ఉద్యోగం తొందరపడి మానకండి. ఉద్యోగం రావడానికి చాలా టైం పడుతుంది. ఇంటర్వ్యూలకు వెళ్ళిపోతున్నాం, వచ్చేస్తుంది అన్నారు అని చెప్పి చేస్తున్నది మానేస్తే అది కూడా పోతుంది, ఇది పోతుంది. ఇది ఖచ్చితంగా కుంభరాశి వారు గమనించాలి. అందుకని ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారు జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చే మేనేజర్లు కానీ, మీకు వచ్చే ఇంటర్వ్యూ కూర్చుండే వాళ్ళు కానీ చాలా మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. చాలా ఆరగెంట్గా కూడా కనపడతారు. సో ఆరగెంట్గా ఉన్నారని మీరు ఇంటర్వ్యూ ఇస్తారా లేక మానేస్తారా? ఇవన్నీ గమనించుకోవాలండి. ఇది మిమ్మల్ని మీరు సెల్ఫ్ డిసిప్లిన్ అంటాం. ఇది ప్రతి రాశి వాళ్ళు చేయాల్సిందే. ఈ రాశి వారు ఇంకొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ ప్రభావం ఉంటుంది కనుక. అంతకుమించి ఏం లేదు. కాబట్టి నేను చెప్పినట్టుగానే కొంచెం ఇంటర్వ్యూలకి వాటికి వెళ్తారు, ఆరగెంట్గా ఉండే మనుషులు పరిచయం అవుతారు. మీరు అదే ఆరగెన్స్, అదే టెంపర్మెంట్ చూపిస్తారు. మాటలు చాలా సూటిగా మాట్లాడుతూ ఉంటారు, చాలా గుచ్చుకునే విధంగా మాట్లాడుతూ ఉంటారు. కోర్టు కేసులు లాంటివి ఉండబోతున్నాయి. అలాగే మిత్రులు కూడా శత్రువులు అవుతూ ఉంటారు. కాబట్టి ఇది కూడా గమనించండి. ఆర్థికంగా అనుకూలత ఒక్కటే సరిపోదండి. సమాజంలో మనకు అన్నీ కావాలి. కాబట్టి ఆర్థికమైన అనుకూలత ఉంది అని అనుకుంటే సరిపోదు కదా, మిగతా విషయాలలో కూడా అనుకూలత రావాలి. సంతానానికి అనారోగ్య సమస్యలు, సంతానం వేరే చోటుకి మారేందుకు అవకాశాలు, ఉద్యోగంలో ఇబ్బందులు పడే అవకాశాలు, వారికి వివాహం చేస్తే వివాహం చేయాలనుకుంటే కొంత డిలే అవ్వడం, ఇది కనపడుతోంది. సో ఈ విషయాలు కొంచెం కుంభరాశి వారికి కనపడుతున్నాయి. అలాగే కుంభరాశి వారు కూడా శివారాధన చేయటం, శివారాధన చేస్తూ అలాగే మీరు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ రావటం, ఇది చేసుకుంటూ రండి. చాలా వరకు మెల్లమెల్లగా మార్పులు అయితే కనపడతాయి. ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం. మీనరాశి వారికి కూడా కుజుడి మార్పు ఏ విధంగా ఉండబోతోంది? భార్యాభర్తల మధ్యన ఒక రకంగా ఒక నిశ్శబ్దం ఉంటుంది. వీళ్ళని కదిలిస్తే పోట్లాడే విధంగా ఉంటారు. కదల్చకుండా ఉండటం మేలు. ఇల్లు మారే అవకాశాలు, కొత్తింటికి వెళ్ళే అవకాశాలు, ఉద్యోగంలో మార్పులు చేర్పులు, కోర్టు సమస్యలు, పోలీసుల్ని కలవటం, పోలీస్ స్టేషన్స్కి వెళ్ళడం, ల్యాండ్కి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉండటం, వాటికి సంబంధించి పోలీసుల్ని కలవాల్సి రావటం, లిటిగేషన్ ల్యాండ్స్కి సంబంధించి గొడవలు ఉండటం. అంటే లిటిగేషన్ ల్యాండ్స్ అంటేనే గొడవలు అనుకోండి, వాటిని సాల్వ్ చేసేందుకు మీరు ప్రయత్నం చేస్తారు ఆ వృత్తిలో ఉన్నవాళ్ళు. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయటం, అవేవి పెద్దగా మీరు కోరుకున్న విధంగా అనుకూలత లేకపోవటం. సంతానానికైతే అభివృద్ధి కనపడుతోంది. ఆర్థికంగా పెద్ద ఇబ్బంది కనిపించకపోయినా ఈ వారం నుంచి ఇంకొంచెం ఆర్థికంగా మెరుగయ్యేందుకు అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి ఆర్థికంగా కొంత మెరుగయ్యేందుకు అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కోర్టు సమస్యలు మాత్రం ప్రాపర్టీకి సంబంధించి అన్నదమ్ముల మధ్యన, అక్కచెల్లెళ్ళ మధ్యన, ఇలాగా మీ యొక్క సిబ్లింగ్స్ మధ్యనే మీకు గొడవలు అయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు కూడా శివారాధన చేస్తూ ఉండాలి. శివాలయాలకు వెళుతూ ఉండటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, బిల్వపత్రాలు సమర్పించటం, స్వామివారి చుట్టూరా ప్రదక్షిణలు చేయటం, కుదిరితే అభిషేకం చేయించటం, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కొంచెం నెమ్మదిగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయండి. ఏది చేసినా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయండి. కంప్లీట్గా సరెండర్, భగవంతునికి పాదాల దగ్గర నేనున్నాను అన్న భావనతోటి చేయండి. తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ అనేవి మీకు కనపడతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.